తినడమే కాదండి, సమయానికి తినాలి. పొద్దున బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము, పొద్దున టిఫిన్ తినకపోవడము, పాలు తాగకపోవడము, డైరెక్ట్గా 1 గంటకే తినడము, రాత్రులు తినకపోవడము, ఇవి కూడా మా విద్యార్థులకు హాని చేస్తాయి. సమయానికి తినాలి, సరి అయినటువంటి ఆహార వేళలు పాటించాలి. ఒకరోజు రాత్రి ఎక్కువగా తినడము, ఒకరోజు అస్సలు తినకపోవడము, డైరెక్ట్గా లంచ్ తినడము, ఇలాంటివి చేయొద్దు. సమయానికి సరి అయిన సమపాలలో ఉండేటటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. బలవర్ధక ఆహారం అంటే ప్రోటీన్లు, తర్వాత వైటమిన్స్, మినరల్స్ ఉన్నవి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి, అన్ని రకాలైనటువంటి విటమిన్స్ ఉన్నవి, శరీరానికి బలాన్ని ఇచ్చేది, కొన్ని తక్షణ శక్తినిచ్చేవి, వీటన్నింటినీ కూడా మనము ఆహారంగా తీసుకోవాలి. అప్పుడే ఈ సమస్యలకి మనకు పరిష్కారం దొరుకుతుంది. ఇంకా ఏమేమి అవుతాయో చూద్దాం. చూడండి, ఇది చూడండి, బలవర్ధకమైన ఆహారం అంటే కొన్ని నేను ఇక్కడ ఇచ్చాను. పాలు, వాల్నట్స్, ఓకే, బాదాంలు, తేనె, వాల్నట్స్, పండ్లు, ఇలాంటివన్నీ. ముఖ్యంగా ఎల్లో కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ ఉండేటటువంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ని ఎక్కువ తినండి. వీటిలో ఇవి బలవర్ధకమైన ఆహారం అనుకోవచ్చు. పాల సంబంధించిన పదార్థాలు, పెరుగు, వీటిని ఎక్కువ తీసుకోండి. వీటి వల్ల ఆరోగ్యమే కాదండి, హెల్తే కాదు, మానసికంగా కూడా మీరు చాలా బాగుంటారు. మానసిక సమస్యలు కూడా చాలా తగ్గుతాయి.